హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే కామెంట్స్లో ఎక్కువగా మాది ఏ రాశి అని అడుగుతున్నారు. దానికి బదులుగా ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ పర్సనల్గా నేను సమాధానం చెప్పలేను కదా. అందుకని మీకు మీరుగా మీ నక్షత్రం మరియు మీరు ఏ రాశికి చెందుతారనేది ఈ వీడియో చూస్తే చాలా సులభంగా తెలుసుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఇక మనము ఎవరు ఏ రాశికి చెందుతారో తెలుసుకోవడానికి రెండు పద్ధతులు అనేవి ఇందులో ఉంటాయి. ఒకటి జన్మ నక్షత్రం ప్రకారం, రెండు నామ నక్షత్రం ప్రకారం. ఇక జన్మ నక్షత్రం అంటే మీరు పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం. చాలామందికి పుట్టిన సమయం కానీ తేదీ కానీ తెలియకపోవచ్చు, కొంతమందికి గుర్తుండకపోవచ్చు. అలాంటి వారికి వారి నామాన్ని అంటే వారికి ఉన్న పేరును బట్టి రాశి నక్షత్రాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అవి మేషరాశి నుండి మీనరాశి వరకు. అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. ఇవి అందరికీ తెలియకపోవచ్చు. ఈ వీడియో చూస్తే చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ నక్షత్రంలోకి మరియు ఏ నక్షత్రం యొక్క పాదంలోకి వస్తారు, ఏ రాశిలో జన్మించారో సులభంగా తెలుసుకోవచ్చు. మొదటగా మేషరాశి. ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అవి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు. అలాగే కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. అయితే మీ పేరులోని మొదటి అక్షరం చూ, చే, చో, లా అనే అక్షరాలతో ఉంటే, అంటే ఉదాహరణకు లావణ్య, చేతన, ఇలా ఈ పేర్లతో ఉన్నట్లయితే మీరు ఈ 4 అక్షరాల్లోని ఏదో ఒక అక్షరం కనుక మీ పేరు మొదట్లో ఉంటే, అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చూ అక్షరం అంటే మీరు అశ్విని నక్షత్రంలోని 1వ పాదానికి చెందుతారు. చే అక్షరంతో మొదలవుతే 2వ పాదానికి చెందుతారు. చో అక్షరంతో మొదలవుతే 3వ పాదానికి చెందుతారు. అలాగే లా అక్షరానికి మొదలవుతే మీరు 4వ పాదానికి చెందినవారు, అంటే అశ్విని నక్షత్రంలోని 4వ పాదానికి చెందినవారుగా భావించవచ్చు. ఈ 4 అక్షరాలలోని ఏదో ఒక అక్షరం మీ నామంలోని మొదటి అక్షరం, అంటే మీ పేరులోని మొదటి అక్షరంగా ఉంటే మీరు అశ్విని నక్షత్రం మేషరాశిలో జన్మించినట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ నక్షత్రం భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మన మేషరాశిలోకి చెందుతారు. ఉదాహరణకు మొదటి అక్షరాలను చూసుకున్నట్లయితే లీ, లు, లే, లో అనే అక్షరాలు ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకు లీలా, లేఖ్యశ్రీ ఇలాంటి నామాలు కలవారు ఈ 4 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం కనుక మీ పేరు మొదట్లో ఉంటే మీరు భరణి నక్షత్రం మేషరాశిలో జన్మించినట్లు. అలాగే కృత్తికా నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే మీ మొదటి అక్షరం ఆ అయినట్లయితే, అంటే ఉదాహరణకు ఆరతి, ఆమని ఇలాంటి పేర్లు కలవారు ఎవరైనా ఉన్నట్లయితే వారు మేషరాశిలోని కృత్తికా నక్షత్రంలో జన్మించినట్లుగా గుర్తుంచుకోండి. ఇక వృషభ రాశికి చెందినవారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇక మీ నామం చూసుకున్నట్లయితే వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం చూసుకున్నట్లయితే ఈ, ఊ, ఏ అనే ఈ 3 అక్షరాలతో మీ మొదట అక్షరం ఈ 3 అక్షరాలలో ఏదో ఒకటి అయినట్లయితే మీరు వృషభ రాశిలో కృత్తిక నక్షత్రంలో జన్మించినట్లుగా గుర్తుంచుకోండి. ఇక వృషభ రాశిలోని రోహిణి నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే ఈ, వా, వి, ఊ ఈ 4 అక్షరాలలో ఏదో ఒక అక్షరం మీ పేరులోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు వృషభ రాశిలోని రోహిణి నక్షత్రంలో జన్మించినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మృగశిర నక్షత్రం చూసుకున్నట్లయితే వే, ఓ ఈ 2 అక్షరాలలో ఏదో అక్షరం మీ పేరులోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు వృషభ రాశిలోని మృగశిర నక్షత్రంలో జన్మించినట్లుగా మీరు గుర్తుంచుకోండి. అలాగే తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. ఇక మరి మృగశిర నక్షత్రం, మిథున రాశిలోని మృగశిర నక్షత్రంలో అక్షరాలను చూసుకున్నట్లయితే కా, కీ ఈ అక్షరాలు మీ పేరులోని మొదటి అక్షరాలైనట్లయితే, అంటే మీరు ఉదాహరణకు కావేరి, కీర్తి ఇలాంటి నామం గలవారు.
అంటే మీ పేరులోని అక్షరాలలో కా కి ఉన్నట్లయితే మీరు మిథున రాశిలోని మృగశిర నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. ఇక ఆరుద్ర నక్షత్రాన్ని విషయానికి వస్తే కు, ఖం, జా, ఛా ఈ అక్షరాల్లోని ఏదో ఒక అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయినట్లయితే మీరు మిథున రాశిలోని ఆరుద్ర నక్షత్రంలో జన్మించినట్లుగా గుర్తుంచుకోండి. అలాగే పునర్వసు నక్షత్రాన్ని విషయానికి వస్తే కే, ఖో, హా ఈ 3 అక్షరాలలోని ఏదో ఒక అక్షరం మీ పేరులోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు మిథున రాశిలోని పునర్వసు నక్షత్రంలో జన్మించినట్లుగా గుర్తుంచుకోండి. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని నక్షత్రాలను చూసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఇక కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రంలో చూసుకున్నట్లయితే హీ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రానికి చెందిన వారుగా గుర్తుంచుకోండి. ఇక పుష్యమి నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే హూ, హే, హో, డా అనే అక్షరాలు మీ పేరులోని మొదటి అక్షరాలైనట్లయితే మీరు కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రం వారికి చెందినారుగా మీరు గుర్తుంచుకోండి. ఇక ఆశ్లేష నక్షత్రం విషయానికి వస్తే డి, డు, డే, డో అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ పేరులోని మొదటి అక్షరం వీటిలో ఏ అక్షరమైనా కూడా మీరు కర్కాటక రాశిలోని ఆశ్లేష నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. తదుపరి సింహరాశి. సింహరాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందినవారు ఈ సింహరాశికి చెందుతారు. ఇక ఈ నక్షత్రాలలో మొదటి నక్షత్రమైన మఖా నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే మా, మీ, మూ, మే అనే 4 అక్షరాలలో ఏ అక్షరమైనా మీ పేరులోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు సింహరాశిలోని మఖా నక్షత్రానికి చెందుతారుగా అలా గుర్తుంచుకోండి. ఇక 2వ నక్షత్రమైన పూర్వ పాల్గొని నక్షత్రం విషయానికి వస్తే మే, టా, టీ, టూ అనే అక్షరాలలో ఏ అక్షరం మీ నామంలోని మొదటి అక్షరమైనా మీరు సింహరాశిలోని పూర్వ పాల్గొని నక్షత్రానికి చెందినవారుగా మీరు గుర్తుంచుకోండి. తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ ఉత్తర పాల్గొని నక్షత్రంలోని అక్షరం విషయానికి వస్తే టే. ఈ టే అక్షరము మీ పేరులోని మొదటి అక్షరం అయినట్లయితే సింహరాశిలోని ఉత్తర పాల్గొని నక్షత్రంకి చెందినవారుగా మీరు గుర్తుంచుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ కన్యారాశికి చెందుతారు. ఇక కన్యారాశిలోని మొదటి నక్షత్రమైన ఉత్తర పాల్గొని నక్షత్రంలోని అక్షరాల విషయానికి వస్తే టో, పా, పీ అనేవి ఈ 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలలోని ఏ అక్షరమైనా మీ నామంలోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు కన్యారాశిలోని ఉత్తర పాల్గొని నక్షత్రానికి చెందినారుగా గుర్తుపెట్టుకోండి. ఇక హస్త నక్షత్రం విషయానికి వస్తే ఊ, షం, నా, ఢా అనే అక్షరాలలో ఏ అక్షరం మీ నామం యొక్క మొదటి అక్షరం అయినట్లయితే మీరు కన్యారాశిలోని హస్త నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. అలాగే చిత్తా నక్షత్రం విషయానికి వస్తే పే, పో అనేవి ఈ చిత్త నక్షత్రానికి చెందిన అక్షరాలు. ఈ అక్షరాలలో ఏ అక్షరం మీ నామం యొక్క మొదటి అక్షరం అయినను మీరు చిత్తా నక్షత్రానికి అంటే కన్యారాశిలోని చిత్తా నక్షత్రానికి చెందిన వారుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ఎవరైనా తులారాశికి చెందిన వారుగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశిలోని మొదటి నక్షత్రమైన చిత్తా నక్షత్రం విషయానికి వస్తే రా, రీ అనే ఈ 2 అక్షరాలలో మీ ఏ అక్షరము మీ నామం యొక్క మొదటి అక్షరమైనా మీరు తులారాశిలోని చిత్తా నక్షత్రానికి చెందిన వారుగా గుర్తుంచుకోండి. అలాగే స్వాతి నక్షత్రం విషయానికి వస్తే రూ, రే, రో, లా అనే ఈ 4 అక్షరాలలో ఏ అక్షరము మీ నామంలోని మొదటి అక్షరమైనా మీరు తులారాశిలోని స్వాతి నక్షత్రానికి చెందినవారుగా తెలుసుకోవచ్చు. ఇక చివరాఖరుగా
తులారాశిలోని విశాఖ నక్షత్రం విషయానికి వస్తే తీ, తూ, తే ఈ 3 అక్షరాలలో ఏ అక్షరము మీ నామం యొక్క మొదటి అక్షరమైనా మీరు తులారాశిలోని విశాఖ నక్షత్రానికి చెందినవారుగా మీరు గుర్తుంచుకోండి. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఇక వృశ్చిక రాశిలోని మొదటి నక్షత్రమైన విశాఖ నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే తో అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు ఈ వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. అలాగే అనురాధ నక్షత్రం విషయానికి వస్తే నా, నీ, ను, నే అనే 4 అక్షరాలలో ఏ అక్షరము మీ నామంలోని మొదటి అక్షరం అయినట్లయితే మీరు వృశ్చిక రాశిలోని అనురాధ నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. ఇక వృశ్చిక రాశిలోని చివరాఖరి నక్షత్రమైన జ్యేష్ఠ నక్షత్రం విషయానికి వస్తే నో, యా, ఈ, యు అనే అక్షరాలలో ఏ అక్షరము మీ నామంలోని మొదటి అక్షరం అయినా మీరు వృశ్చిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్రంకి చెందిన వారుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదానికి చెందిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఇక ధనస్సు రాశిలోని మూల నక్షత్రం మొదటి నక్షత్రం మూల నక్షత్రం విషయానికి వస్తే మూల నక్షత్రంలోని అక్షరాలను చూసుకున్నట్లయితే ఏ, యో, భా, భీ అనే అక్షరాలు. ఈ 4 అక్షరాలలో ఏ అక్షరము మీ మొదటి అక్షరమైనా మీ నామంలోని మొదటి అక్షరమైనా మీరు ధనస్సు రాశిలోని మూల నక్షత్రానికి చెందిన వారుగా చెప్పుకోవచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్ర విషయానికి వస్తే భూ, ధా, భా, ఢా అనే 4 అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు ధనస్సు రాశిలోని పూర్వాషాఢ నక్షత్రానికి చెందిన వారుగా గుర్తుంచుకోండి. అలాగే చివరాఖరి నక్షత్రమైన ధనస్సు రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రానికి విషయానికి వస్తే భే అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ధనస్సు రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఇక మకర రాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఇక మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం విషయానికి వస్తే భో, ఝా, జీ అనే అక్షరాలు మీ పేరులోని మొదటి అక్షరమైనట్లయితే మీరు మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. అలాగే శ్రవణ నక్షత్రం విషయానికి వస్తే జూ, జే, జో, ఖా అనే 4 అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు మకర రాశిలోని శ్రవణ నక్షత్రానికి చెందినవారుగా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక చివరాఖరి నక్షత్రం మకర రాశిలోని చివరాఖరి నక్షత్రమైన ధనిష్ట నక్షత్రం విషయానికి వస్తే ఘా, ఘీ ఈ 2 అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు మకర రాశిలోని ధనిష్ట నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశిలోని నక్షత్రాల విషయానికి వస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు కుంభరాశికి చెందుతారు. ఇక కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రంలోని అక్షరాలను చూసుకున్నట్లయితే గు, గే ఈ 2 అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనట్లయితే మీరు కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. తదుపరి శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలోని అక్షరాల విషయానికి వస్తే గో, సా, సి, సు అనే అక్షరాలు మీ పేరులోని మొదటి అక్షరమైనట్లయితే మీరు కుంభరాశిలోని శతభిష నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. ఇక చివరాఖరి నక్షత్రమైన కుంభరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం విషయానికి వస్తే సే, సో, దా అనే 3 అక్షరాలలోని ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు కుంభరాశిలోని పూర్వభాద్ర నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఇక మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్రం విషయానికి వస్తే ది అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు మీనరాశిలోని పూర్వభద్ర నక్షత్రానికి చెందుతారు. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే ధు, శ్చం,
చ, ధ అనే అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు మీనా రాశిలోని ఉత్తర భాద్ర నక్షత్రానికి చెందినవారుగా గుర్తుంచుకోండి. ఇక చిట్ట చివరి ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రం. మీనా రాశిలోని రేవతి నక్షత్రంలోని అక్షరాలను చూసుకున్నట్లయితే దే, దో, ఛ, ఛి అనే ఈ 4 అక్షరాలలో ఏ అక్షరము మీ పేరులోని మొదటి అక్షరమైనా మీరు మీనా రాశిలోని రేవతి నక్షత్రానికి చెందినవారుగా మీరు గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు రాశులు నక్షత్రాలను గుర్తుంచుకొని మీరు మీ ఫలితాలని మీరు దిన ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, లేదా వార్షిక ఫలాలు కానివ్వండి, మీరు స్పష్టంగా మీ యొక్క భవిష్యత్తును ఈ జాతకరీత్యా జ్యోతిష్య శాస్త్రరీత్యా తెలుసుకోవచ్చు. నేను చేసిన ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనే భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.